వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలు బీజేపీ దరిదాపులకు కూడా రారన్న మంత్రి గంగుల కమలాకర్. బీసీలంతా బీజేపీ వైపే ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ. పోలీసులకు చిక్కిన గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు కామేష్ అలియాస్ హరి. టీడీపీ బీసీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. టీడీపీకి బలమైన అండదండలు అందించే బీసీ నాయకులను టార్గెట్ చేస్తుందని ఆగ్రహం. దుబాయ్లో మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న ఆకుమతి జ్యోతిని అరెస్టు చేసిన నర్సాపురం పోలీసులు. ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారంతో బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు దాదాపు పూర్తి చేశామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. వారం రోజుల్లో బీసీ కార్పొరేషన్ల ప్రకటన ఉంటుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే బీసీలంతా బీజేపీ వైపే ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు బీజేపీ దరిదాపులకు కూడా రారన్నారు. బీసీలంతా జీవితకాలం కేసీఆర్ వెంటే ఉంటారని తెలిపారు. ఉన్నత వర్గాలతో సమానంగా బీసీలను సీఎం కేసీఆర్ పైకి తెచ్చారని చెప్పారు. కేసీఆర్తో బీసీల బంధం విడదీయరానిదని, కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క బీసీ కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. 5 ఏళ్లలో బీసీల కోసం 26,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 17 కులాలను కేసీఆర్ బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కేసీఆర్ను అభినందించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాకముందు కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవని, కేసీఆర్ సీఎం అయ్యాక 261 గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. 95,000 మంది వెనుకబడిన వర్గాల విద్యార్థులు అందులో చదువుతున్నారని చెప్పారు. 3,60,000 మంది పేదల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కింద 2,600 కోట్లు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఇంత చేసిన కేసీఆర్ను కాదని బీజేపీ దగ్గరకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం తర్వాత బీసీలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నేషనల్ లెవెల్లో కూడా బీజేపీ వైపే బీసీలు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ బీసీల మీద కపట ప్రేమ అని వ్యాఖ్యానించడం జరిగింది. ఈరోజు నేను సూటిగా అడగడం జరుగుతుంది. అసలు బీసీలు మీ బీజేపీకి దరిదాపులు కూడా రారు. మీ బీసీలు బీజేపీ చూడడం కాదు, దరిదాపులు కూడా రారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మేమందరం కూడా కేసీఆర్ వెంటనే ఉన్నాము, కేసీఆర్ వెంటనే జీవితకాలం ఉంటాము, టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ఉంటాము. ఎందుకంటే మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాలందరినీ కూడా ఉన్నత వర్గాలకు ధీటుగా మమ్మల్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాము, వారి వెంబడి ఉంటాము. ఇది తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా ఇదే అవగాహనతో ఉన్నది. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి బీసీలకు ఉన్న బంధం విడదీయరాని బంధంగా ఏర్పాటు జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చినాక మెజార్టీ బీసీ వర్గాలన్నీ కూడా ఒక పార్టీ వైపే ఉండడం అనేది ప్రప్రథంగా, అది టీఆర్ఎస్ పార్టీ వైపు ఉండడం. ఈ తెలంగాణలో దేశం మొత్తంలో కూడా మెజార్టీ బీసీలు ఉన్న పార్టీ వైపున పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బీసీలకు విడదీయని బంధం అని చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కటి మాత్రం చెప్పబోతున్నాను. అసలు బీసీలు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఎందుకు వదులుతారు? మీ పార్టీ వైపు ఎందుకు చూస్తారు? అది జరగని విషయము, జరగని కళ. 1990 నుంచి నేను లక్ష్మణ్ గారికి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు ఎంతవరకు చైతన్యమయ్యారు, ఎంతవరకు లబ్ధి పొందారు అని క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని చూసైనా దరిదాపు కూడా మీ పార్టీ వైపు రారు, బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ కూడా మీ పార్టీ దరిదాపు కూడా రారు అని చెప్పడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక్క ఆత్మహత్య కూడా బీసీలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు 1995 నుంచి 2013 వరకు
సుమారు 18 సంవత్సరాలు. బీసీలంతా బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ అనడం అసత్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని తెలిపారు. చేనేత కార్మికులకు చేతి నిండా పని, పైసలు ఇచ్చిన ప్రభుత్వం సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అలాంటి కేసీఆర్ని కాదని బీసీలు ఇతర పార్టీల వైపు ఎందుకు వెళతారని ప్రశ్నించారు. దేశంలోని బీసీ కులాలన్నీ తెలంగాణ వైపు, కేసీఆర్ వైపు చూస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ను దేశకి నేత కావాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రం కనీసం వలస కూలీలను కూడా ఆదుకోలేని నిస్సహాయతతో ఉందని విమర్శించారు. లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది గొలుసుకట్టు చెరువులను కూడా పునరుద్ధరించి ఆ చెరువులపైన ఆధారపడుతున్నటువంటి అనేక బీసీ కులాలకు ఆర్థికంగా మెసులుబాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కులాల వారు ఏ తీరుగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారనే విషయం మీకు తెలియదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఆర్థికంగా ఎదిగేదానికి దోహదపడమే కాకుండా మా పిల్లలు ఉన్నతమైనటువంటి చదువుదానికి, విదేశాలకు వెళ్ళడానికి వారికి కావాల్సినటువంటి ఆర్థికంగా సాయం చేస్తున్నట్టే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉన్నదంటే ఇది తెలంగాణ రాష్ట్రం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా అనేక బీసీ కులాలకు ఆర్థికంగా మెసులుబాటే కాకుండా, విద్యాపరంగా అనేక సౌకర్యాలు కాకుండా ఈరోజు జ్యోతిరావు పూలే ఆధ్వర్యంలో అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మాణం చేపట్టి ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు, కళాశాలలకు ధీటుగా ఈరోజు నడిపిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని లక్ష్మణ్ గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇన్ని రాష్ట్రాలలో మీరు పాలిస్తున్నాడు, ఇన్ని రాష్ట్రాలు పథకాలు ఉన్నాయని చెప్పి సూటిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు బీజేపీ వైపు చూసుడు కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక బీసీ కులాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు, కేసీఆర్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, వారికి సంబంధించినటువంటి కుల వృత్తులను ఇక్కడ చూసి ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలతో మాట్లాడి మా రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. ఈరోజు దేశకి నేత, రాజకీయ నేత కాదు, దేశకి నేత కేసీఆర్ కావాలని చెప్పి ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి బీసీ వర్గం అంతా కూడా కేసీఆర్ గారి వైపు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మోడీ పాలనలో చిన్న భిన్నమైంది. మొన్నటికి మొన్న కరోనా కారణంగా ఈరోజు వలస కూలీలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వలస కూలీలను కూడా ఆదుకోలేని నిస్సాయ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని దేశంలో ఉన్నటువంటి వలస కూలీలందరూ కూడా గుర్తు చేసుకున్నారు కేసీఆర్ గారిని. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణ ఏజెన్సీల్లో మావోయిస్టుల వారోత్సవాలు కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోల కదలికలను పసిగడుతున్నారు. గత 16 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు కామేష్ అలియాస్ హరి పోలీసులకు చిక్కాడు. గతంలో పలు విధ్వంసాల ఘటనల్లో ప్రముఖ పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. హరిపై 50కి పైగా కేసులు ఉన్నాయని, 4 లక్షల రివార్డు కూడా ఉందని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు తెలిపారు. మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా హరి ఉన్నట్లు తెలిపారు. గత 14 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉంటూ పనిచేశారని, ఇతనిపై విశాఖ, తూర్పు గోదావరి, ఒడిశాలో 100కి పైగా కేసులున్నాయని వివరించారు. వీరి నుంచి 300కి పైగా తుపాకీలు, 1 రైఫిల్, 20 రౌండ్ల బుల్లెట్లు, 3 క్యారేజ్ మైన్లు, 50 కిలోల జిలెటిన్ స్టిక్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతనితో కలిసి ఈ మీటింగ్లకి అటెండ్ అవ్వడం, ఆ తర్వాత యూజీ అవ్వడం, యూజీ అయిన తర్వాత దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కెరీర్ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో గడిపి తర్వాత మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద మర్డర్స్ దాదాపు 5 మర్డర్లు, 4 బ్లాస్టింగ్స్, 7 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు,
ఆర్సను, ప్రజా కోర్టులు నిర్వహించడం, ఇలాంటి 21 కేసులతో పాటుగా వేరే రాష్ట్రంలో కూడా, వేరే ప్రాంతాల్లో కూడా మొత్తం కలిపి దాదాపుగా 100కు పైగా కేసులు ఇతని మీద ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ క్యాడర్ ఇతను. అలాగే ఈ పెద్ద ఈఓఎఫ్ ఏదైతే ఉన్నదో రామ్ గుహ, దానిలో కూడా ఇతను ఉన్నాడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినప్పుడు. సో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు, మావోయిస్ట్ పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలతో ప్రజాశాంతికి భంగం కలిగించి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మానుకుని జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి ప్రభుత్వం వారికి అండగా, వారు జనజీవన స్రవంతిలో కలవడానికి, మంచి జీవితం, అర్థవంతమైనటువంటి జీవితం గడపడానికి ప్రభుత్వం వారికి సహకరిస్తుందని, వారి మీద ఉన్నటువంటి రివార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది వారికి అందజేస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలని అర్థం చేసుకుని ఎవరూ వారికి సహకరించకుండా వాళ్ళని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు. సో దీన్ని ప్రజా చైతన్యాన్ని కూడా ఆహ్వానిస్తూ వీరి యొక్క అకృత్యాలని ప్రజలు అర్థం చేసుకుని వారికి దూరంగా జరుగుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ మిగతా సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా జనజీవన స్రవంతిలో కలవమని, లొంగిపోమని, ఎవరి ద్వారా వచ్చినా, స్థానిక పాత్రికేయ మిత్రుల ద్వారా వచ్చినా సరే మేము వారిని ఫెసిలిటేట్ చేస్తాం. ఎవరి ద్వారానైనా సరే వాళ్ళు రావచ్చు, లొంగిపోవచ్చు. ప్రజాసేవకి ప్రధాన జనజీవన స్రవంతిలో ఉండి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రజాసేవ చేయాలనుకుంటే ప్రధాన జనజీవన స్రవంతిలో ఉండి చేయమని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా 14 సంవత్సరాలుగా యూజీగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యాడర్ ఎవరైతే, దాదాపు 100 కేసుల పైన ఇతని మీద ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ క్యాడర్ని పట్టుకున్నందుకు సిఐ జీకేవిది, అతని టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఎస్ఐ గారు కానీ వాళ్ళ కానిస్టేబుల్స్, మా ఎస్బీఎక్స్, వీళ్ళందరినీ కూడా ఓఎస్డీ గారితో సహా, ఎందుకంటే ఇది మొత్తం ఓఎస్డీ గారు, ఎస్పీ గారి టీం ఇదంతా, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఓఎస్డీ ఈజ్ ద రైట్ పర్సన్. చూపించే వాళ్ళకి చూస్తే టీడీపీ బీసీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుందని, ప్రధాన ప్రతిపక్షంను లేకుండా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీకి బలమైన అండదండలు అందించే బీసీ నాయకులను టార్గెట్ చేసి పార్టీని బలహీనపరచాలని చూస్తున్నారని, అందులో భాగంగానే యనమల రామకృష్ణుడు, అయ్యన్న, అచ్చెన్నపై మరియు నాపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందనేది గత సంవత్సరన్నర దాటుతుంది. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఒక కక్ష సాధింపు చర్య రాష్ట్రంలో జరుగుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టించి వాళ్ళని తప్పించాలని లక్ష్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే మరి మీ అందరికీ తెలుసు, 3 నెలల క్రితం మరి నా మీద ఒక అక్రమంగా కేసు పెట్టడం, దాంట్లో రాజమండ్రిలో కూడా దాదాపు 53 రోజులు ఉండి కండిషన్ మీద నేను రావడం జరిగింది.
కండిషన్ బెయిల్ మీద మరి 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండి మరి ఈరోజే మచిలీపట్నం వచ్చాను. నిన్న రాత్రి రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూసుకుంటూ ఉంటాయి. బలహీన వర్గాల నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారి మీదేమో SC/ST కేసు, అయ్యన్న పాత్రుడు గారి పైనేమో నిర్భయ కేసు, అచ్చెన్నాయుడు గారి పైనేమో ACB కేసు, మరి నన్నేమో ఎలాంటి కేసులో మరి ఇబ్బంది పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. ఇది చాలా దురదృష్టకరం. కేసు వివరాలన్నీ కూడా మాట్లాడటానికి ఇది కోర్టులో ఉంది కాబట్టి దీని మీద నేను క్లియర్గా మాట్లాడలేను. కానీ చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లో ఒక మచ్చలేని కుటుంబంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి కుటుంబం. మరి మామయ్య గారు కానీ ఆయన మంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కానీ ఆయన సుదీర్ఘంగా దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి ఆయన ఏ రోజు కూడా ఎక్కడా కూడా మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు కానీ ఎవరన్నా ఏదన్నా ఎక్కడైనా గొడవలు జరిగినా కూడా సామరస్యంగా పరిష్కారం చేయమని చెప్పి చెప్పడం జరిగేది. అలాగే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ దురదృష్టం ఈ కేసులో ఇరుక్కోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నాకైతే పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఇవాళ ప్రభుత్వం కక్ష సాధింపుగా పెట్టినటువంటి దీంట్లోంచి నేను బయటపడతాను. చట్టాల మీద నాకు నమ్మకం ఉంది. జ్యుడిషియరీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎంత అన్యాయంగా, అక్రమంగా, చాలా బాధ కలిగించే విధంగా మరి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల మద్దతు కానీ, ముఖ్యంగా దుబాయ్లో మహిళలను నిర్బంధించి వ్యభిచారంలోకి దింపుతున్న ఘటనలో నిందితురాలు ఆకుమర్తి జ్యోతిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పోలీసులు అరెస్టు చేశారు. 2019లో రాష్ట్రానికి చెందిన 11 మంది మహిళలు దుబాయ్ దేశం నుండి తమను రక్షించమని కోరుతూ సీఎం జగన్కు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేయడంతో ఇండియన్ ఎంబసీ ద్వారా రాష్ట్రానికి బాధిత మహిళను ప్రభుత్వం తీసుకువచ్చింది. పాలకొల్లుకు చెందిన నిందితురాలు ఆకుమర్తి జ్యోతిపై రాష్ట్రంలో మొగల్తూరు, టి నరసాపురం, కలిదిండి, కర్నూలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితురాలు కోసం పోలీసులు లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయడంతో సంవత్సరం తర్వాత దుబాయ్ నుండి బెంగళూరుకు జ్యోతి రాగా ఎయిర్పోర్ట్ అధికారులు సమాచారంతో నరసాపురం పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి నరసాపురం స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. 2019 సంవత్సరంలోనే ఒక వీడియో అంటే వాట్సాప్ లో ఒక వీడియో వైరల్ అయ్యింది. అది ఏంటంటే పులిదిండి నాగలక్ష్మి అని ఒక అమ్మాయి దుబాయ్ లో ఉంటూ దుబాయ్ వెళ్ళింది ఉద్యోగ నిమిత్తం అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వ్యభిచార గృహంలో అమ్మేశారని చెప్పేసి ఒక వీడియో క్లిప్పింగ్ తీసి అది అందులో వాట్సాప్ లో అందరికీ పెట్టడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్ మొత్తం స్టేట్ అంతా కూడా వైరల్ అయింది. ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ ముఖ్యమంత్రి గారికి కూడా ఆ వీడియో వెళ్ళడం జరిగింది. అప్పుడు మన డీజీ సార్ గాని, మన ముఖ్యమంత్రి సార్ గాని ఇమ్మీడియట్ గా ఆ వీడియో క్లిప్పింగ్ మీద చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఈ పులిదిండి నాగలక్ష్మి అన్న అమ్మాయి అక్కడి నుంచి మొత్తానికి ఎలాగైతే ఇండియా వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత ఆమె దగ్గర నుంచి అప్పుడు ప్రభుత్వం ద్వారా అమ్మాయి మొత్తానికి ఇండియా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు దాదాపు పూర్తి చేశామని, ఇప్పుడు అవి తమ పథకాలని టీడీపీ నాయకులు సిగ్గు లేకుండా చెబుతున్నారని, బీసీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు. 139 కులాల్లో 56 కులాలకు కార్పొరేషన్లు అవసరమని సీఎంకు గతంలో నివేదిక ఇచ్చామన్నారు. ఇంకొక వారం రోజుల్లో బీసీ కార్పొరేషన్ల ప్రకటన ఉంటుందని అన్నారు. వారి చదువుల్లోనూ కానీ వారి తాలూకా విద్యా సంస్కృత వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా వారు మెరుగుపడే విధంగా మీరు చేయాలని చెప్పని మరి ముఖ్యమంత్రి గారిని కోరాం. ముఖ్యమైన తక్షణమే
మన ఎన్నికల్లో చెప్పాం ఈ మాట. ఇది మన ఏదైతే మన తాలూకా భగవద్గీత ఉందో, మేనిఫెస్టో ఉందో, ఏదైతే మన ఖురాన్ అనే మన మేనిఫెస్టో ఉందో, మన బైబిల్ అనే మన మేనిఫెస్టో ఉందో, అందులో ఉంది, తప్పకుండా చేయాలని చెప్పి దాని ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మరి ఇంకా రేపు ఎల్లుండో వారం రోజుల్లో పూర్తి చేస్తున్నారు. 56 కార్పొరేషన్లకు కూడా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. దానికి ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా తద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుని ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నిశ్చయించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చూసాం స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు, ఆ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బలహీన వర్గాలకు వచ్చి ఎన్టీ రామారావు గారు ఒక అండగా ఉన్నారు, మాకు ఈయన చేశారు అని చెప్పి ఒక నానుడు ఉండేది. ఆ తదుపరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న కార్యక్రమాలు, ఆయన పెట్టిన ఈ రాష్ట్రంలో పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేకపోతే ₹2 కిలో బియ్యాన్ని కానీ తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం కానీ, లేకపోతే పేదలందరికీ ఇల్లు ఇచ్చిన మరి పథకం కానీ, ఇందిరా మిల్ల పథకం కానీ, ఏ ఒక్క కార్యక్రమాన్ని పెట్టేస్తే 108 కానీ లేదా 104 కానీ, ఈ రాష్ట్రంలో అత్యధికంగా పేదలుగా ఉండి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి కోసం వారు చేసిన కార్యక్రమంతో మరి ఎన్టీ రామారావుని మరి మర్పించారు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ వచ్చారు. మరి మధ్యలో ముందు వచ్చారు, తర్వాత వచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు. మాటలు చెప్పాడు తప్ప ఆయన ఎప్పుడు బీసీలో వచ్చి మరి ఓటు బ్యాంక్గా చూసుకున్నాడు తప్ప, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పారు తప్ప, వారి కోసం ఏ విధంగా నిర్దిష్టమైన కార్యక్రమాన్ని మరి చేయలే. ఏమనంటే చెప్పేవాడు ఆదరణని. ఎటువంటి కక్షలు ద్వేషం పెంచుకోకుండా కక్షిదారులు తమ కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుని సుఖ సంతోషాలతో జీవించాలని ఏలూరు జిల్లా జడ్జి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సభ్యులు భీమారావు అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏలూరు జిల్లా జడ్జి భీమారావు మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులు రాజీ చేసుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి టి మల్లికార్జునరావు, సెకండ్ అడిషనల్ జిల్లా జడ్జి పి ప్రభాకర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ విజయ్ కుమార్, కక్షిదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇది కొత్త ట్రెండ్. మొట్టమొదటిగా మన ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇది నిర్వహించడం జరుగుతుంది. మనం ఇప్పుడు కూడా ఈ యొక్క రాజీ మార్గంలో మనం చెప్పే పదం అంటే రాజీ మార్గమే రాజీ మార్గం. ఇది ప్రతిస్పర్ధ స్వభావం. ఈ యొక్క రాజీ వల్ల మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు సమయం, డబ్బు, వ్యక్తుల మధ్య రాగదేశాలు పోవడం ఇవన్నీ మనం లాభాలు చూస్తూ ఉంటాం. లైఫ్ ఈజ్ ఏ ఫుల్ ఆఫర్స్. చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి నంది విగ్రహం ధ్వంసం కోసం వినియోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 27న ఆగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి తర్వాత ధ్వంసం చేశారు. ఈ ఘటన మీద వెంటనే విచారణ చేపట్టామని తెలిపారు. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ సెంతల్ కుమార్ తెలిపారు. ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారని తెలిపారు. ఇందులో 5
ముగ్గురు వ్యక్తులు కర్ణాటక వాసులు కాగా ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులు, ఒకరు కర్నూలు వాసి అని తెలిపారు. ఈ ముఠాకు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సోమశేఖర్ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఈ ముఠా చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో పురాతన ఆలయాల్లో దోపిడీలకు పాల్పడుతూ వచ్చిందన్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేయడమే ఈ ముఠా పనిగా పెట్టుకుంటోందన్నారు. ముఠా నుంచి విగ్రహాల ధ్వంసానికి వినియోగించిన పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నంది విగ్రహం దాన్ని కొందరు దుండగులు వచ్చేసి పగలగొట్టారు అనేది వచ్చేసి మాకు ఒక కంప్లైంట్ మన పోలీస్ స్టేషన్కి అందింది. అలాంటి ఒక కంప్లైంట్ వచ్చిన వెంటనే మన చిత్తూరు జిల్లా పోలీసు వచ్చేసి దర్యాప్తు అంతా కూడా మేము చేపట్టడం జరిగింది. ముందు ఎలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిందంటే ఇలాంటి ఈ విగ్రహం అనేది ధ్వంసం అనేది వచ్చేసి ఎవరో కావాలని చేసినట్టు కొన్ని మీడియాలో కూడా రిపోర్ట్స్ రావడం కూడా జరిగింది. సో మేము ఇమ్మీడియట్గా వచ్చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మేము చేపట్టడం జరిగింది. దీంట్లో 27 తారీఖు నమోదైన ఈ కేసులో వితిన్ 2 డేస్లో మేము అసలు దుండగులు ఎవరు వచ్చేసి ఈ అఫెన్స్ కమిట్ చేశారనేది వచ్చేసి వితిన్ 2 డేస్లో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వితిన్ 3 డేస్లో వాళ్ళని కూడా మనం పట్టుకొని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారితీసింది. శైలజ, క్రాంతి ఇద్దరు గత 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వీళ్ల వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వీళ్లు పోలీసులను ఆశ్రయించి వివాహానికి సిద్ధపడ్డారు. అయితే క్రాంతి కుటుంబ సభ్యులు మోసం చేసేందుకు ప్రయత్నించడంతో శైలజ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని శైలజ కోరుతోంది. నేను క్రాంతి రాజమండ్రి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నప్పుడు లవ్ చేసుకున్నాం 4 ఇయర్స్గా. మా ఇంట్లో చెప్పాను, ఆల్రెడీ 5 టైమ్స్ చెప్పాను, అసలు ఒప్పుకోలేదు. ఇంకా నాకు వేరే మ్యాచెస్ చూస్తున్నారు. నాకు ఇష్టం లేక నేను ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాను. మన షెడ్యూల్ వచ్చినాక రాసేసి ఎంతో పాటు వచ్చేసాను. నా ఇష్ట ప్రకారమే వచ్చాను. ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ చేసుకుని పోలీస్ స్టేషన్. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 131ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. భాగ్యనగర్ ఇన్ఛార్జ్ సంగారెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చందర్, జి కొత్తపు, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వినోద్ గౌడ్, దినేష్, గౌళికర్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు ప్రత్యేక తెలంగాణ కావాలన్నటువంటి సందర్భంలో ఇక్కడ తెలంగాణ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంది. మొత్తం 3 MRO ఆఫీస్లో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాము. ఈ యొక్క సైదాబాద్ MRO ఆఫీస్, అదే రకంగా బండ్లగూడలో ఉన్నటువంటి MRO ఆఫీస్, బహదూర్పురాలో ఉన్నటువంటి MRO ఆఫీస్లో మా యొక్క అసెంబ్లీ కన్వీనర్స్ అందరూ కూడా, డివిజన్ అధ్యక్షులు అందరూ, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమంలో నాకు అవకాశం కలిగినందుకు నేను ధన్యంగా భావిస్తున్నాను. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ జీవో నంబర్ 31 అనేది ఇది పేద ప్రజలకు అన్యాయము, అక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో జీవో 151ను కేసీఆర్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఈ యొక్క జీవోలో ఉన్నటువంటిది కేవలము మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ రెగ్యులరేషన్, ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ గురించి ఆ యొక్క స్కీమ్ తీసుకొచ్చారు. కానీ ఆ రోజు పంచాయతీ యొక్క లేఅవుట్స్ లేవు. ఎందుకంటే అది లీగల్ లేఅవుట్స్ అనే దాని కింద భావించి ఆ రోజు అది తీసుకురాలేదు. కానీ ఈరోజు మళ్ళీ 2020లో తీసుకొచ్చినటువంటి జీవో 131 ఎందుకు తీసుకొచ్చింది ఇది? ఆ రోజు ఒకసారి 2015లో ఈ యొక్క జీవో వచ్చిన తర్వాత చాలామంది ఎవరెవరైతే రెగ్యులరైజ్ చేసుకున్నారో, ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నటువంటి
ఇల్లీగల్ లేఅవుట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క రెగ్యులరైజేషన్ స్కీమ్ తేవడం అనేది ఇది దొంగలను ప్రోత్సహించేటువంటి స్కీమ్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2015లో ఈ యొక్క రెగ్యులరైజేషన్ తర్వాత మళ్ళీ ఈ రకంగా మళ్ళీ ప్రభుత్వం ఇల్లీగల్ లేఅవుట్స్ని ఎందుకు ఎంకరేజ్ చేసింది? రెండోది, ఇల్లీగల్ లేఅవుట్స్లో కొన్నటువంటి ఎవరైతే లబ్ధి రాజేంద్రనగర్ సర్కిల్లో జాతీయ పోషక అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన గర్భిణీ స్త్రీల సంపుష్టి పోషకాహార అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వెల్ఫేర్ అధికారి మోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీలు సంయమనం పాటిస్తూ తగినంత బలమైన ఆహారం తీసుకోవడం వల్ల జన్మనిచ్చే బిడ్డ బలంగా ఆరోగ్యంగా ఉంటారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, గుడ్లు, పాలు, పౌష్టిక ఆహారంతో పాటు అన్నప్రసానం కూడా చేశారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీ స్త్రీలు ఆనందం వ్యక్తం చేశారు. న్యూట్రీ గార్డెన్స్ ముఖ్యమైన థీమ్స్ 2 తీసుకోవడం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో న్యూట్రీ గార్డెన్స్ అంటే పెరటి తోటల పెంపకము, అలాగే తీవ్ర లోపపోషణ, అతి తీవ్ర లోపపోషణ అనే పిల్లల్ని గుర్తించడము, ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లో 5 మంది పిల్లల్ని తీసుకొని రావడము, వారికి హైట్, వెయిట్, తర్వాత ఎవరైతే సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషను, మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషను అలాంటి పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసి ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి అంగన్వాడీ టీచరు, ఆశా, ఏఎన్ఎం అందరూ కూడా ఇంటింటికి తిరిగి మన అంగన్వాడీ సెంటర్లో అలాంటి పిల్లల్ని గుర్తించి ఈ ప్రాజెక్ట్ స్థాయిలో ఈరోజు లాస్ట్ అంటే ఈ నెల రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ముగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ టీచరు ప్రతి చైల్డ్ ఏ బిడ్డ కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలి, మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. మన టీచర్లు చాలా రకరకాలుగా పౌష్టికాహారం అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సమతుల ఆహారం తీసుకోవాలి, గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే మంచి బిడ్డను జన్మనిస్తుంది అనేది మనం చూస్తున్నాము. ఆ తల్లి ఆ ప్రెగ్నెంట్ పీరియడ్ మొత్తంలో 9 నెలల కాలంలో 10 నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలు బీజేపీ దరిదాపులకు కూడా రారన్న మంత్రి గంగుల కమలాకర్. బీసీలంతా బీజేపీ వైపే ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ, పోలీసులకు చిక్కిన గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు కామేష్ అలియాస్ హరి. టీడీపీ బీసీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. టీడీపీకి బలమైన అండదండలు అందించే బీసీ నాయకులను టార్గెట్ చేస్తుందని ఆగ్రహం. దుబాయ్లో మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న ఆకుమతి జ్యోతిని అరెస్టు చేసిన నర్సాపురం పోలీసులు. ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారంతో బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు దాదాపు పూర్తి చేశామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. వారం రోజుల్లో బీసీ కార్పొరేషన్ల ప్రకటన ఉంటుందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.